తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని వారసులకు పంచడం సాధారణం. తాతల పూర్వీకుల ఆస్తులపై ముందుగా వారి పిల్లలకు, తర్వాత మనవళ్లు మనవరాళ్లకు హక్కులొస్తాయి. అయితే తల్లిదండ్రులు జీవించుంటే మనవళ్లు మనవరాళ్లు తాతల ఆస్తిపై హక్కులు క్లెయిమ్ చేయలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం వారసత్వ ఆస్తుల పంపిణీ ఎలా ఉండాలో ఈ తీర్పు వివరించింది. పశ్చిమ ఢిల్లీలో కృతిక అనే మహిళ తన దివంగత తాత ఆస్తిలో వాటా కోరుతూ తన తండ్రి అత్తపై కేసు వేసింది. ఆస్తి పూర్వీకుల ఆస్తి కాబట్టి తనకు కూడా 4వ వంతు హక్కు ఉంటుందని వాదించింది. తండ్రి అత్త ఆస్తిని అమ్మకుండా లేదా బదిలీ చేయకుండా ఆపాలని కోర్టును కోరింది. కానీ ఆమె తండ్రి అత్త మాత్రం తండ్రి మరణం తర్వాత ఆస్తికి నిజమైన వారసులమని, అది తమకే చెందుతుందని వాదించారు. కోర్టులో ఈ కేసులో హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8ను ప్రస్తావించింది. మరణించిన వ్యక్తి వీలునామా రాయకపోతే ఆస్తి క్లాస్ 1 వారసులకు వెళ్తుందని వివరించింది. వీరిలో భార్య, కుమారులు, కుమార్తెలు, తల్లి ఉంటారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాతే మనవళ్లు మనవరాళ్లు వారసత్వ జాబితాలు చేరుతారని చెప్పింది. కృతిక తాత మరణ సమయానికి ఆమె తండ్రి బతికే ఉన్నాడు కాబట్టి ఆస్తి ఆమె తండ్రి, అత్త, నానమ్మకు చేరుతుంది. తండ్రి పొందిన ఆస్తి అతనిదే కాబట్టి అది కృతికకు పూర్వీకుల ఆస్తిగా పరిగణించబడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కుటుంబ ఆస్తి వివాదాలపై స్పష్టతనిస్తుంది. హిందూ వారసత్వ చట్టాన్ని అర్థం చేసుకోవడం ఎంత అవసరమో ఈ కేసు గుర్తు చేస్తుంది. కృతిక వాదనకు చట్టపరమైన ఆధారం లేకపోవడంతో కోర్టు ఆమె దావాను కొట్టివేసింది.